శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. 2025వ సంవత్సరంలో డిసెంబర్ మాసంలో 16వ తారీఖు నుండి 31వ తారీఖు వరకు మేషరాశిలో జన్మించినటువంటి వారికి గోచార ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. ఈ రెండవ పక్షంలో గ్రహస్థితి సూర్యభగవానుడు ధనుస్సు రాశిలోకి ప్రవేశిస్తున్నాడు. అంటే మేషరాశి వారికి 9వ స్థానం అవుతుంది. అంగారకుడు కూడాను భాగ్యస్థానంలోకి ప్రవేశించినాడు. ఇక బుధుడు 8వ స్థానంలో అనుకూలంగా ఉన్నాడు. గురువు భాగ్యాధిపతి అయినటువంటి గురువు 3వ స్థానంలోకి ప్రవేశించినాడు. అంటే విక్రమ స్థానంలోకి ప్రవేశించాడు. ఈ రెండవ పక్షంలో ధనుర్మాసం ప్రారంభమవుతుంది కనుక శుక్ర భగవానుడి యొక్క అనుకూలత బాగా ఉంది. ఇక శనీశ్వరుడు 12వ స్థానంలో సంచరిస్తున్నాడు. శని ప్రభావము, ఏల్నాడు శని ప్రభావం ఉంది. రాహు ముఖ్యంగా 11వ స్థానంలో సంచరిస్తున్నాడు. రాహు యొక్క అనుకూలత ఉంది. కేతువు 5వ స్థానంలో సంచరిస్తున్నాడు. కొంత ప్రతికూలత ఉంది. అయితే 5వ స్థానంలో కేతువు సంచరించడం మూలకంగా కొన్ని మంచి పనులు కూడాను జరిగేటువంటి అవకాశాలు ఉంటాయి కనుక కొంత ఆచితూచి మనము వ్యవహారం చేసుకున్నట్టయితే బాగా కలిసి వచ్చే అవకాశాలు ఉన్నాయి ఈ రెండవ పక్షంలో. ఈ విధంగా గ్రహస్థితి స్థానాలు ఉన్నాయి. అయితే వీటినన్నిటినీ కూడాను మనం క్రోడీకరించి చూసినట్టయితే ఈ రెండవ పక్షంలో డిసెంబర్ మాసంలో మేషరాశి వారికి బాగా అనుకూలత కనబడుతుంది. ఓవరాల్గా ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయి అనే విషయాన్ని మనం చూసినట్టయితే స్వయం వృత్తిలో ఉన్నటువంటి వారికి, అంటే స్వయంగా వాళ్ళు చేసుకుంటున్నటువంటి వృత్తి లోపల సంతోషము, సంతృప్తి బాగా కనబడేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఉద్యోగ మార్పులు కనబడుతున్నాయి. ఇకపోతే దగ్గర వాళ్లతో మట్టుకు కొంత జాగ్రత్తలు మట్టుకు తప్పవు. రాస్యాధిపతి అయినటువంటి అంగారకుడి యొక్క స్థితి భాగ్యస్థానంలో ఉంది. అంటే మీరు దగ్గర వాళ్లతో కొంత జాగ్రత్తగా మీరు వ్యవహరించినట్టయితే వాళ్ళ మూలకంగా మీకు బాగా కలిసి వచ్చేటువంటి అవకాశాలు బాగా కనబడుతున్నాయి. వ్యాపారస్తులకు మట్టుకు ఈ పక్షం బాగా కలిసి వస్తుంది. చేతుల్లో ఉన్నటువంటి వ్యాపారం బాగా అనుకూలిస్తుంది. కొత్త వ్యాపారంపై కూడాను మనస్సు నిలుపుతారు. రోజువారీ క్రయ విక్రయాలు బాగా లాభసాటిగా కొనసాగుతాయి. ఇకపోతే ఆలోచించి మీరు స్టెప్స్ తీసుకున్నట్టయితే చాలా మీకు ఉపయోగపడేటువంటి సమయం ఇది. ఇకపోతే ప్రారంభించినటువంటి పనుల లోపల కొంత మీకు ఆలస్యం జరిగినప్పటికీ పనులు మీరు పూర్తి చేయగలుగుతారు. లాభదాయకంగా ఉంటుంది. విద్యార్థుల విషయం ఆలోచించినట్టయితే విద్యార్థులకు కూడాను ఇది సదవకాశము, మంచి సమయము. కొంత కష్టపడి ఏకాగ్రతతో మీరు ముందుకు వెళ్ళినట్టయితే మీకు మంచి ఫలితాలను పొందేటువంటి అవకాశాలు ఉన్నాయి. మేషరాశిలో జన్మించినటువంటి స్త్రీల విషయం ఆలోచించినట్టయితే శుక్రుడి యొక్క అనుకూలత ఈ పక్షం లోపల మీకు బాగా ఉంది. కాబట్టి మేషరాశి స్త్రీలు ఈ పక్షం లోపల చాలా సుఖమయంగా జీవనాన్ని కొనసాగిస్తారు. కొత్త పనులు ప్రారంభించేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. వాళ్ళు కూడాను వృత్తిపరమైనటువంటి సమస్యల నుండి విముక్తులవుతారు. పూర్వం ఏవైతే ఆటంకాలు, విఘ్నాలు, హరల్స్ ఎదుర్కొన్నారో వాటి అన్నిటిని కూడాను త్యజించి ఇప్పుడు ఒక మంచి మార్గంలోకి వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. స్త్రీలకు చాలా సుసంపన్నమైనటువంటి ఈ పక్షం. ఇకపోతే రావాల్సినటువంటి డబ్బు విషయంలో మట్టుకు కొంత జాగ్రత్తలు తీసుకోవాలి. కొంత ఆలస్యం జరిగే అవకాశాలు ఉన్నాయి. అయితే మీరు కష్టించి పని చేసినట్టయితే ప్రతిఫలం మీ చేతిలో కనబడుతుంది. ఈ పక్షం లోపల శ్రమకు తగినటువంటి ప్రతిఫలం మట్టుకు బాగా ఉంటుంది. అన్నిటికంటే కూడాను మీకు రాహువు యొక్క అనుకూలత ఈ పక్షంలో చాలా ఉంది. 11వ స్థానంలో రాహువు సంచరిస్తున్నాడు. మానసికంగా మీరు చాలా సంతృప్తిగా ఉంటారు. ఆనందదాయకమైనటువంటి జీవితాన్ని గడుపుతారు. భార్యా పిల్లలతో సంతోషంగా ఉంటారు. కుటుంబ పెద్దలతో, స్నేహితులతో, బంధువులతో, ఆత్మీయులతో అందరితో కూడాను మీరు ఒక ఆనందమయమైనటువంటి జీవితాన్ని ఈ పక్షం లోపల గడిపేటువంటి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి కొంత స్థైర్యంతో మీరు పనులు చేసుకుంటూ ముందుకు వెళ్ళినట్టయితే మీకు చాలా సత్ఫలితాలు కలిగేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఇకపోతే కేతువు ముఖ్యంగా 5వ స్థానంలో ఉన్నాడు. కేతువు మూలకంగా విద్యార్థులు ఏకాగ్రత లేకుండా అన్యమనస్కంగా చదివినట్టయితే
ఫలితాలు మీకు కొంత విభిన్నంగా ఉండే అవకాశాలు ఉంటాయి. కాబట్టి పంచమ స్థానంలో కేతువు సంచారం మూలకంగా మీ లోపల ఏకాగ్రత, శ్రద్ధ అనేటువంటిది ఉండాలి అని చెప్పేసి మనకు ఇండైరెక్ట్గా ఆ కేతువు యొక్క సంచారం మనను సూచిస్తోంది. కనుక మీరు కొంత శ్రద్ధతో పనులు చేసినట్టయితే చాలా సత్ఫలితాలను పొందేటువంటి అవకాశం ఉంది. ఇకపోతే ఆరోగ్య విషయం మట్టుకు మీరు జాగ్రత్తగా తీసుకోవాలి. ఆరోగ్యానికి కొంత అంటే వర్క్ లోడ్ పెరగడం మూలకంగా మీరు నిర్లక్ష్యం చేసేటువంటి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఆరోగ్యానికి ప్రథమ ప్రాధాన్యత ఇవ్వండి. ఈ విధంగా మీకు ఈ రెండవ పక్షంలో చాలా అనుకూలమైనటువంటి ఫలితాలు ఉండబోతున్నాయి. ఇకపోతే ముఖ్యంగా ఈ మేషరాశి వారికి ఏల్నాటి శని ప్రభావం ఉంది. గురువు 3వ స్థానంలో సంచరిస్తున్నాడు. కనుక మేషరాశి వారు ఈ గ్రహాల కొరకై పరిహారం చేసుకోండి. ముఖ్యంగా గురువు, శని, కేతువు ఈ గ్రహాల నిమిత్తమై మీరు పరిహారాలు చేసుకున్నట్టయితే మీకు చాలా సత్ఫలితాలు కలిగేటువంటి అవకాశం కనబడుతుంది. గురువు యొక్క పరిహారం కొరకై సద్గురువులను సందర్శించుకోండి. దత్తాత్రేయ స్వామిని కొలవండి. దక్షిణామూర్తి స్తోత్ర పారాయణాన్ని ప్రతినిత్యం కూడాను పఠించండి. గురువుకు సంబంధించినటువంటి మూల మంత్రము ఉంటుంది. దేవానాంచ ఋషీణాంచ గురుంకాంచన సన్నిభం వందనీయం త్రిలోకానాం తం నమామి బృహస్పతిం అనేటువంటి మూలమంత్రాన్ని ప్రతినిత్యం కూడాను చదువుకోండి. ఆ గురువు మేషరాశి వారికి భాగ్యాధిపతి, అదృష్టాన్ని ఇచ్చేటువంటి గ్రహము మీకు. కాబట్టి ఈ గురువు యొక్క ప్రార్థన మూలకంగా, గురువులను సందర్శించడం మూలకంగా మీకు అద్భుతాలు జరిగేటువంటి అవకాశాలు ఉంటాయి. కాబట్టి తప్పకుండా ఈ మూలమంత్రాన్ని ప్రతినిత్యం కూడాను జపించండి. అదేవిధంగా ఏల్నాటి శని ఒక పక్కన రన్ అవుతుంది. ఏల్నాటి శని ప్రభావం మూలకంగా కొంత చేసేటువంటి పనుల లోపల ఆలస్యము, మాంద్యము గోచరిస్తోంది. కాబట్టి మీరు ఆంజనేయ స్వామిని దర్శించుకోండి. హనుమత్ దర్శనం మూలకంగా మీ లోపల ఒక ధైర్య సాహసాలు నెలకొల్పుతాడు ఆంజనేయ స్వామి. కనుక ఆంజనేయ స్వామి దేవాలయానికి వెళ్ళండి. శనికి సంబంధించినటువంటి మూలమంత్రాన్ని ప్రతినిత్యం కూడాను చదువుకోండి. నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయా మార్తాండ సంభూతం తం నమామి శనైశ్చరం అనేటువంటి ఈ మూలమంత్రాన్ని చదువుకోండి. మీకు ఆ శనైశ్వరుడి యొక్క అనుగ్రహం కూడాను లభిస్తుంది. రావాల్సినటువంటి డబ్బు కూడాను మీకు చేతికి అందుతుంది. ఆలస్యం కాకుండా మిమ్మల్ని కాపాడుతుంటాడు భగవంతుడు. ఆ భగవంతుడి యొక్క అనుగ్రహం లభిస్తుంది. కనుక మీకు సుఖమయంగా ఈ పక్షం గడుస్తుంది. శుభం.